నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఎలా ఉన్నారు అవినాష్ గారు? దేవుడి దయ వల్ల చాలా చాలా బాగున్నానండి. ఇది ఈ ఎనర్జీ కావాలి. బోర్డ్ మీద ఏంటండి బాబు భయపెట్టడానికని న్యూక్లియర్ బాంబ్ అని రాశారు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? అసలు ఏంటి? ఏం చెప్పబోతున్నారు? ఏది చూసినా ఒక పాజిటివ్ యాంగిల్‌లో చూడాలి. బాంబునా? ఆప్టిమిజం బాంబునా? ఆప్టిమిజంతో చూడాలి దేన్నైనా ప్రపంచంలో. ఒక బాంబ్ పేలిందంటే కూడా ఆప్టిమిజంతో చూడాలి. ఇవాళ మరి జపాన్ అలా ఉందంటే ఆ, దాని రీజన్ న్యూక్లియర్ బాంబ్. లేకపోతే జపాన్ ఒక ఊరులాగా ఉండేది. ఓకే. సో దాని నుంచి వాళ్ళు చాలా డెవలప్ అవ్వటం కావచ్చు. అవును. ఒక మొక్క కూడా మొలవనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా సో మీరే చెప్పారు ఇప్పుడు ఒక మొక్క కూడా మ్మ్. మొలవని నుంచి ప్రదేశం అది. ప్రదేశం నుంచి ఇంత స్పీడ్ వచ్చారు. ఓకే. మ్మ్. సో 19 అసలు మనం ఇవాళ నుంచి ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ గురించి స్టార్ట్ చేసాం కాబట్టి న్యూక్లియర్ బాంబ్తో స్టార్ట్ చేద్దాం. న్యూక్లియర్ బాంబ్ అనేది ఏప్రిల్ 6, 1945లో పేలింది. అప్పుడు యురేనస్ కృతికాలో ఉన్నారు, వచ్చారు అప్పుడే. వచ్చారు. మ్మ్. కృతిక అంటే రేజర్, మ్మ్. ఉచ్చ కోత. మ్మ్. సో మ్మ్. ఆ ఏప్రిల్ 6, 1945 రోజు మ్మ్. యురేనస్ కృతికాలో ఉన్నారు, మ్మ్. రాహు లియోలో, కేతు యాక్వేరియస్లో ఉన్నారు. మ్మ్. సో ఆ రోజు అమెరికా జపాన్ మీద, నాగాసాకి ఇంకా హిరోషిమా మీద న్యూక్లియర్ బాంబ్ వేశారు. మనకు తెలుసు ఎంత విధ్వంసం జరిగింది. Yeah. సో సేమ్ 84 ఇయర్స్ తర్వాత ఇప్పుడు అదే యురేనస్ కృతికాలోకి వస్తుంది. వచ్చేసింది. ఇప్పుడు వృషభంలో వచ్చింది. ఆ, వృషభంలో అదే రెండో పాదంలోకి వచ్చి ఉండాలి కదా. ఆ, వృషభంలోకి వస్తే వృషభంలో 0 degrees లో కృతిక రెండో పాదంలో కృతికాలో ఉంది. మీరు చెప్పింది కరెక్ట్, కృతికాలో ఉంది. ఉమ్. కానీ రాహు కేతు కాంబినేషన్ ఏదైతే ఉందో అది రివర్స్ అవబోతుంది. రివర్స్ అవుతుంది. ఇది యాక్వేరియస్ లో, ఇది లియోలో వస్తుంది. నెక్స్ట్ ఇయర్ లో జరుగుతుంది. అవును. ఇంకోటి మనం చూసుకుంటే నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి అమెరికాలో. ఉమ్. ఓ. సో అప్పుడే మార్పు కూడా వీళ్ళది. రాహుకేతులు రాహుకేతు కూడా ఆల్మోస్ట్ అప్పుడే అక్టోబర్ or సో రాహు కేతు నేను చెప్తుంది ఈ నవంబర్లో ఎలక్షన్స్, ఈ నవంబర్. ఈ నవంబర్లో యుఎస్ఏ ఎలక్షన్స్. ఇది దీని తర్వాత నెక్స్ట్ ఇయర్ Yeah. లో జూలై ఆగస్ట్ తర్వాత రాహుకేతు మారడం అనేది జరుగుతుంది. Right. సో ఈసారి ఆటోమేటిక్గా ఒక అసాసినేషన్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. దేని మీద? యుఎస్ఏ ఎలక్షన్స్ లో ఏదైనా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ మీద ఈసారి 4 నుంచి 5 ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇక్కడలాగా ఇద్దరు కాదు. మనం చూసుకున్నాం బాబు గారు, జగన్ గారు, ఇక్కడ రేవంత్ గారు, కేసీఆర్. అట్లా అమెరికాలో లేదు. అమెరికాలో ఒక 4-5 క్యాండిడేట్స్ ఉన్నారు. Right. సో ఈసారి చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఇంకోటి, అప్పుడు న్యూక్లియర్ బాంబ్ పేలినప్పుడు చాలా పెద్ద సంక్షోభం జరిగింది. సో ఈసారి ఎలక్షన్ తర్వాత 100% సంక్షోభం జరగబోతుంది. అది కూడా ఆర్థిక సంక్షోభం అనేది జరుగుతుంది, ప్లస్ సివిల్ వార్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరే ఆలోచించండి, జాబ్స్ అన్నీ పోతే, ఆర్థిక సంక్షోభం జరిగితే ఆటోమేటిక్ గొడవలు జరుగుతాయి. సో అప్పుడు మనం చూసాం దాదాపు 10 లక్షల మంది చనిపోయారు. ఈసారి అంతమంది చనిపోరు కానీ అంతమంది ఇంపాక్ట్ అవుతారు లైఫ్స్. ఇంకోటి, యుఎస్ఏ ఇస్ కనెక్టెడ్ టు ద వరల్డ్. ప్రపంచంలో ప్రతి దేశానికి యుఎస్ఏతో సంబంధం ఉన్నాయి. అదే అగ్రరాజ్యంగా కొనసాగుతుంది కాబట్టి డెఫినెట్లీ ఎంతో కొంత సత్సంబంధాలు ఉన్నాయి. కొంచెం ఎనిమిటీ కూడా ఉంది. కరెక్ట్. కొందరికి అసలు యుఎస్ఏ పడదు. ఇప్పుడు Right. కొందరికి యుఎస్ఏ ఫ్రెండ్. కానీ ఎంతో కొంత ఆర్థిక లావాదేవీలు అయితే ఉన్నాయి. సో దీనివల్ల జాబ్ మార్కెట్ అనేది విపరీతంగా డిస్టర్బ్ అవుతుంది. ఆల్రెడీ రెసెషన్ నడుస్తుంది చాలా నడుస్తుంది. విపరీతంగా యుఎస్ఏలో. విపరీతంగా మీరే చెప్తున్నారు యుఎస్ఏలో నడుస్తుంది. మీకే నాకన్నా బాగా తెలిసినట్టుంది, ఎందుకంటే ఎందుకంటే మా హస్బెండ్ సాఫ్ట్వేర్ లో ఉన్నారు కాబట్టి. Yes. సో నవంబర్లో ఎలక్షన్స్ తర్వాత 100% ప్రపంచం మొత్తం ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, ప్లస్ ఆర్థిక లావాదేవీలు, మన కార్గోలో మెటీరియల్స్ పోతూ ఉంటాయి, అన్నిటికీ చాలా పెద్ద ముప్పు ఉంది. సో విపరీతమైన సంక్షోభం అనేది జరగబోతుంది. ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసేది దీన్ని 90% యుఎస్ఏనే చేస్తుంది. సో యుఎస్ఏ ఇంకా అగ్రరాజ్యంగా ఉండదు. ఎందుకని యుఎస్ఏ మీదే ఉంది దీని ఇంపాక్ట్?
వై నాట్ ఎనీ అదర్ ఇప్పుడు కంట్రీ? మనం కర్మ అనుకుంటాం కదండి. నువ్వు జపాన్ మీద బాంబు వేసావు, తిరిగి నీ మీద పడుతుంది కదా ఒక బాంబు. కర్మ రిటర్న్స్. కర్మ రిటర్న్స్ ఆఫ్టర్ 84 years. ఇది చాలా పెద్ద లెసన్. మనిషి అర్థం చేసుకోవాలి. మనిషికి కాదు, దేశానికి కూడా కర్మ ఉంటది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ యురానస్ ఎప్పుడైతే వృషభంలోకి టారస్లోకి ఎంటర్ అయిందో ఈ యూక్రెయిన్ ఇజ్రాయెల్ గొడవలు బాగా ఎక్కువైపోయినాయి. ఇవే ట్రిగ్గర్ అవుతాయి. మనం అసలు పట్టించుకోవట్లేదు ఈ రెండింటిని. కానీ ఈ రెండింటి ట్రిగ్గర్ అవడం వల్లనే నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై తర్వాత ఎప్పుడైతే రాహు అక్వేరియస్లో వెళ్ళిపోతుందో, కేతు లియోలో వెళ్ళిపోతుందో, అదే అంటారు ఫైర్ అండ్ వాటర్ ఎయిర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు అర్త్ అండ్ వాటర్లో ఉన్నాయి రాహు అండ్ కేతు, ఫైర్ అండ్ ఎయిర్లోకి వచ్చేస్తాయి. ఇది ఎప్పుడైతే జరుగుతుందో 100% ఒక బాంబ్ అయితే పేలబోతుంది. ఇంకా నేను చెప్పనక్కర్లేదండి, ఇక్కడైతే భారత విధ్వంసం అయితే జరగబోతుంది. సరే, యుఎస్ లో ఆబ్వియస్ గా మన ప్రవాసాంధ్రులు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. సో వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి. అలాగే ఇండియా మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు భారతదేశంలోనే ఒకటి చెప్తానండి, ఫ్రాంక్గా భారతదేశంలో చెప్పాలంటే సాఫ్ట్వేర్ మీద డిపెండెంట్ కుటుంబాలు ఎన్ని ఉంటాయి నాకు తెలిసి హార్డ్లీ 7 to 8% ఉంటాయండి. అంతేనా? అంతే, సాఫ్ట్వేర్ మీద కుటుంబాలు ఇక్కడ భారతదేశంలో మాక్సిమం బిజినెస్ చేసుకుంటారు. రోడ్డు మీద స్టాల్స్ ఉంటాయి, లేకపోతే షాప్స్ ఉంటాయి, లేకపోతే వ్యాపారాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ మీద 7 to 8% ఉన్నారు. సో భారతదేశంలో డిపెండెంట్ వాళ్ళు, వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడవచ్చు. అంటే నేను వీళ్ళు జాబ్ పోతుంది అని చెప్పట్లేదు, శాలరీస్ చాలా డౌన్ అయిపోతాయి. ఇప్పుడు మీరే ఆలోచించినప్పుడు ఆర్థిక సంక్షోభం జరిగిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అమెరికాలో జాబ్స్ పోతాయి, ఇక్కడ ఇండియాలో ఎందుకు పోవంటే ఇండియాలో శాలరీస్ తక్కువ, యూఎస్ఏలో ఎక్కువ కాబట్టి ఇక్కడ తీయకపోవచ్చు, కానీ ఇక్కడ శాలరీస్ అయితే తగ్గిపోతాయి. కొంతమంది జాబ్స్ పోవడం కూడా జరుగుతుంది. మెయిన్గా అంత బాధపడాల్సిన అవసరం లేదు ఇండియా, కానీ అమెరికా అయితే చాలా ఇబ్బందుల్లో పడబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచమే ఇబ్బందుల్లో పడబోతుంది. మనం ఇక్కడ చాయ్ అమ్మేవాడికి, పునుగులు అమ్మేవాడికి, దోశలు వేసేవాడు వాడికి ఏం తేడా పడుతుంది? వాడికి ఏం తేడా పడదు. ఇక్కడ ఎంతో కొంత సాఫ్ట్వేర్ వాళ్ళకి తేడా పడుతుంది, కానీ అమెరికా అయితే క్లోజ్డ్ అని చెప్పేస్తున్నానండి. క్లోజ్డ్ అయినా ఏకంగా ఇంకా అసలు అమెరికాలో నేషనల్ చేస్తే నాశనం దుంప నాశనం అంటున్నారు కొన్ని ఒక టైం వరకు. ఎంత టైం వరకు? అది మీరు రాహు కేతు ఇంకా ఆ అక్వేరియస్ ఇంకా లియోలో ఉండేదాకా 18 నెలలు ఆట ఆడుకుంటది అమెరికాని. ఇంకా అసలు రోజు పొద్దున్న లేస్తా గొడవ. ఎందుకంటే సేమ్ కాంబినేషన్ చూడండి, ఆ కృతికా లియో అక్వేరియస్. ఇదే టైంలో యాక్చువల్ గా World War II జరిగింది. వృషభం యురానస్ ఎప్పుడైతే వృషభంలో ఎంటర్ అయింది 7 years పీరియడ్, అప్పుడే World War II జరిగింది 41 నుంచి 48. సో మీరు అర్థం చేసుకోండి, ఇండైరెక్ట్ గా World War III స్టార్ట్ అయిపోయింది ఇది. కానీ ఈసారి మనుషులు పోగొట్టుకునేది ప్రాణం కాదు, డబ్బు. సో అమెరికా మెయిన్. అప్పుడు మనం World War II చూసుకుంటే కూడా ఇండియా పెద్దగా చెప్పాలంటే World War IIలో యాక్టివ్గా లేదు, ప్యాసివ్గానే ఉంది. మెయిన్గా ఉన్నది ఏంటి అప్పుడు జరిగింది? ఇగోండి మీకు చూపిస్తాను, ఇక్కడ రాశాను నేను. జర్మనీ ఇంగ్లాండ్ మీద బాంబులు వేస్తుంది, ఫ్రాన్స్ నేమో ఇన్వైట్ చేస్తుంది. సో పాశ్చాత్య దేశాలు వెస్టర్న్ సైడ్ మెయిన్గా జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా విపరీతంగా మారిపోతుంది కింద మీద. అసలు ప్రవాసాంధ్రులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇట్ ఈస్ అ హ్యూజ్ సబ్జెక్ట్. ఐ డోంట్ నో ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకుంటారో, బట్ ఒక చిన్న కాషన్ ఇవ్వటానికి మీరు చెప్తూ ఉన్నారు, అంతే కదా? రైట్. సో మన ప్రవాసాంధ్రులు ఖచ్చితంగా, మన భారతీయులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఈ పీరియడ్లో అని చెప్తున్నారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంటే శాంతిగా ఉండాలి ప్రపంచం అంతా అని కోరుకోవటం మినహాయిస్తే మీరు అన్నట్టుగా కర్మ రిటర్న్స్, దాని నుంచి ఎవడు తప్పించుకునేటటువంటి పరిస్థితి ఉండదు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంటే అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పుడున్న ఇన్నోసెన్స్ ఇబ్బంది పడటం అనేది బాధాకరమే కదా, అట్లా జరగకూడదని కోరుకుందాం. అంతేనా? ఇంకేమైనా చెప్పాలా మీరు? ఒకటే చెప్తాను ప్రవాసాంధ్రులకి, మీ రియల్ ఎస్టేట్ ఏదైనా అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ ఉందంటే జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ శాతం క్యాష్లోనే డబ్బులు పెట్టుకోండి, గోల్డ్లో పెట్టుకోండి, స్టాక్స్లో పెట్టుకోండి. రియల్ ఎస్టేట్ అంటే మళ్ళీ మీకు తెలుసు కదా, ఒకసారి ఇలాంటి పరిస్థితులు వస్తే దాన్ని మళ్ళీ రియల్ ఎస్టేట్ అమ్మడం కొనడం అంటే అలాంటి సంక్షోభ సమయంలో చాలా కష్టం. కాబట్టి కొంచెం రెడీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను మీకు. వచ్చే సంవత్సరం మే జూన్లో కల్లా మీకు స్టార్ట్ అవుతుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక 18 నెలలు అయితే అసలు యాతన. మీరు ఆ యాతన తట్టుకోగలుగుతారు, దాని తర్వాత ఉండగలుగుతారంటే ఓకే, కానీ ప్రపంచం అయితే మారబోతుందండి. ఏ రోజైతే మీరు గమనించండి,
ఏ రోజైతే శని మేషంలోకి వెళ్తాడో Hmm. దీని తర్వాత జరిగేది అది 5 years తర్వాత ఉంది అది. దీని తర్వాతే మెల్లిగా 26 27 25 26 27 27 సో 25 26 లో ఇదంతా జరుగుతుంది. Hmm. 27 లో మొత్తం ప్రపంచం మారబోతుంది. Right. సో ఐ మీన్ టు సే స్టెప్ బై స్టెప్ అంతా మారుతుంది కాబట్టి డబ్బులన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు ఇంకా నాకన్నా ఎక్కువ మీకే ఫైనాన్షియల్ గా అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులకు తెలుసు కాబట్టి ప్లాన్ చేసుకోండి. Right. ముందు సమయం అయితే బాగాలేదు అమెరికా వాళ్ళకి, ఇండియాలో వాళ్ళకి అయితే ఏం ఇబ్బంది లేదండి, హ్యాపీగా బతికేస్తారు. వచ్చేయాలి అనుకున్న వాళ్ళు వచ్చేయచ్చా? హ్యాపీగా వచ్చేయండి. ఒకవేళ ఆ ప్లాన్స్ లో ఉంటే, ఇప్పుడు పని Guarantee. కట్టుకుని తట్టబుట్ట కట్టుకో చదువుకోమని కాదు, ఒకవేళ ఆ ప్లాన్స్ లో ఉంటే కనుక ఓకే. ఎనీవేస్ చాలా మంది తిరిగి వచ్చేస్తారు కూడా, అది కూడా సత్యం. ఎందుకంటే ప్రపంచం 27 లో ఎప్పుడైతే మారుతుందో చాలా మార్పులు వస్తాయి. చాలా మంది ఒకళ్ళిద్దరు కాదు, ఇంకా నేను పర్సంటేజ్ చెప్పకూడదు కానీ చెప్పలేను, అలా ఒక నంబర్ చెప్పకూడదు, కానీ చాలా మంది తిరిగి వస్తారండి. మీరే ఆలోచించండి. వాళ్ళే శాంతిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నమస్తే అండి. నమస్తే, సాయిరామ్.